యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువల వలె ఉన్నది, ఆయన తన చిత్తవృత్తి చొప్పున దాన్ని తిప్పుతాడంట. సామెతలు 21:1. నువ్వు ఎంతటి వాడవైనా సరే, ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నా సరే, ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా సరే, దేవుడు చెప్తున్నాడు అంతిమ తీర్పు దేవుని. గుర్తుపెట్టుకో, మంచినీరు గోదావరిలో ఉన్నంత సేపే దాన్ని ఎవరైనా తాగలరు. ఒక్కసారిగా అది సముద్రంలో కలిసిందనుకో, అది దేనికి కూడా పనికిరాదు. హృదయాన్ని నీ చేతుల్లోకి తీసేసుకొని నీకు నచ్చిన మార్గంలో నడిచేసావనుకో, లాస్ట్కి దేనికి పనికి రాకుండా పోతావు. నీ జీవితంలో సంతోషం ఉండదు, సుఖం ఉండదు, ఆనందం ఉండదు, ఉత్సాహం ఉండదు, ఉల్లాసం ఉండదు. నువ్వు ఎవరికి కూడా పనికిరావు. అదే నీ జీవితాన్ని దేవుని చేతుల్లో పెట్టి, దేవా నన్ను నడిపించు అని చెప్పి నువ్వు ప్రార్థన చేసావనుకో, ఆయన ఆశీర్వాదాల వైపు నీ జీవితాన్ని నడిపిస్తాడు. నీ దారి అంతా, నీ జీవితం అంతా సంతోషము, సుఖము, ఆనందము, ఉల్లాసము, ఉత్సాహము. నువ్వు జనాలందరికీ కూడా ఉపయోగపడతావు, దేవునికి ఉపయోగపడతావు. నీ జీవితానికి ఒక అర్థం ఉంటుంది. నీ మనసుని దేవుని చేతిలో పెట్టి ఆయన చిత్తానుసారం నడిపించుకొని సంతోషంగా బ్రతుకుతావు. లేకపోతే నీ చేతుల్లోనే తీసుకొని మనసుని దుఃఖంలోని, బాధల్లో, వేదనలో నడుస్తావు. నీ చేతుల్లోనే ఉంది. గాడ్ బ్లెస్ యూ.